ఆ జిల్లాలో షాడో మంత్రి హవా నడుస్తుందా? అమాత్యుడిని మించి ఆయన వారసుడే హంగామా చేస్తున్నాడా? అన్నింటా తానే దూకుడు పెంచాడా? అధికారిక కార్యక్రమాల్లో వారసుడు పెత్తనం చేస్తున్నా ఆ మంత్రి ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఆయనది పుత్ర వాత్సల్యమా లేదంటే అభద్రతా భావమా? అక్కడ పార్టీ నేతల భవిష్యత్ ఎలా ఉండబోతోంది? ఎక్కడైనా వారసులు తాతలు తండ్రుల పొలిటికల్ ఇమేజ్ ని వాడుకుని తమదైన వ్యూహంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టుతుండడం పరిపాటి. మరికొందరు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకునేలా తండ్రుల మంచి పొజిషన్లో ఉన్నప్పుడే తమ పొలిటికల్ లైఫ్ ని సెట్ చేసుకునేందుకు తాపత్రయపడతారు. అదేం తప్పు కాకపోయినా ప్రజాస్వామ్య దేశంలో రాజకీయం మాటున ప్రజాసేవ అన్నది కూడా వారసత్వంగా, అదో హక్కుగా భావిస్తుండడమే ప్రజల్లో చర్చకు తావిస్తోంది. తమ తర్వాత తమవారే రాజకీయంగా స్థిరపడాలనే నాయకుల ధోరణి సొంత పార్టీలోని నాయకుల మధ్య చిచ్చు పెడుతోంది. ఆ జిల్లాలోనూ ఇప్పుడు అదే జరుగుతోందట. అక్కడ అధికారం తండ్రిదైనా పెత్తనమంతా కొడుకుదే అన్న టాక్ గట్టిగా వినిపిస్తోందట. ప్రస్తుతానికి పార్టీ పదవులతో సరిపెట్టుకున్నా వచ్చేసారి పోటీకి సై అంటూ సిద్ధమవుతున్నారట ఆ వారసుడు. దీంతో ఇప్పటికే ఆ సీటుపై కర్చీఫేసిన నాయకుల పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారిందట. నవనందుల కోట నంద్యాల జిల్లాలో మంత్రిగారి వారసుడి ముచ్చట ఇది. నంద్యాల రాజకీయం చూసే వారికి రంజుగా ఉన్న సొంత పార్టీలో నేతలకే కష్టంగా మారిందట. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాలలో ఏపీ మైనారిటీ శాఖ మంత్రి నషీం మహమ్మద్ ఫరూక్ కుమారుడు ఫిరోజ్ చేస్తున్న పొలిటికల్ హడావుడి అధికార పార్టీలో అలజడి రేపుతోంది. మంత్రి కాని మంత్రిగా, అనధికారిక మంత్రిగా ఫిరోజ్ చేస్తున్న పెత్తనంపై ప్రత్యర్థుల నుంచి విమర్శలే కాదు సొంత పార్టీలోనూ కొంత అసంతృప్తికి దారితీస్తోంది. సాధారణంగా తండ్రికి మంత్రి పదవి దక్కితే పుత్రరత్నాలు చేసే హంగామా మామూలుగా ఉండదు. అందరూ రాజకీయ నాయకుల విషయంలోనూ ఇది సహజమే అయినప్పటికీ కొందరు వారసులు తెర వెనుక వ్యవహారాలు నడిపిస్తూ ఉంటారు. కానీ మంత్రి ఫరూక్ విషయంలో మాత్రం అది కాస్త ఎక్కువ రేంజ్లో కనిపిస్తోంది. మంత్రిని మించి రాజకీయాన్ని నడిపిస్తున్నారు ఫరూక్ తనయుడు ఫిరోజ్. ఆ వ్యవహారమే ఇప్పుడు నంద్యాల నియోజకవర్గంతో పాటు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో కుమారుణ్ణి బరిలోకి దింపేందుకు మంత్రి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సీనియర్ నేతగా ఉన్న ఫరూక్ గత టీడీపీ ప్రభుత్వాల్లోనూ కీలక పదవులు నిర్వహించారు. మున్సిపల్ మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా వివిధ హోదాల్లో పనిచేశారు. చంద్రబాబు కోటరీలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా నంద్యాలలో ఫరూక్ అవకాశం దక్కించుకున్నారు. అప్పటిదాకా అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న భూమా బ్రహ్మానందరెడ్డిని తప్పించి ఫరూక్ని బరిలో నిలిపారు చంద్రబాబు. అయితే ఈ విషయంలో అసంతృప్తి జ్వాలలు చెలరేగినా పెద్దలు నచ్చజెప్పడంతో అంతా కలిసి పనిచేశారు. దీంతో కూటమి అభ్యర్థిగా ఫరూక్ గెలవడం, మైనారిటీ కోటాలో మంత్రిగా అవకాశం దక్కించుకోవడం చకచకా జరిగిపోయాయి. అప్పట్నుంచే అసలు కథ మొదలైందట. మంత్రి ఫరూక్ కుమారుడు ఫిరోజ్ లోకల్ రాజకీయాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లోనే కుమారుణ్ణి పోటీ చేయించాలని ఫరూక్ భావించారట. అయితే అధినేత మాత్రం అందుకు సుముఖత వ్యక్తం చేయలేదంటున్నారు. ఈసారి పోటీ చేయాలని, వచ్చే ఎన్నికల్లో చూద్దామని చంద్రబాబు సూచించడంతో ఫరూక్కి ఇలా అదృష్టం కలిసొచ్చింది. అదే అదనుగా కొడుకు ఫిరోజ్ గ్రాండ్గా రాజకీయ అరంగేట్రం చేశారు. మంత్రిగా నాన్నకు ప్రమోషన్ దక్కడంతో ఆయన్ని వెనక్కి నెట్టి మరి నంద్యాల నియోజకవర్గంలో అన్నీ తానే వ్యవహరిస్తున్నారట ఫిరోజ్. అధికారిక కార్యక్రమాలైనా, అనధికారిక కార్యక్రమాలైనా ఫరూక్ బదులు ఆయన కుమారుడే దర్శనమిస్తున్నారట. లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేయడం, కొత్త రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజలు చేయడం, నిర్మించిన రోడ్లను ప్రారంభించడం, అధికారులతో సమీక్షలు, ఇలా ఒక్కటేమిటి అన్నిట్లో ముఖ్య అతిథిగా సన్ ఆఫ్ ఫరూక్ హడావుడి చేస్తుండడం ఆసక్తి రేపుతోంది. రాష్ట్ర మంత్రిగా ఫరూక్కి ఇప్పుడు నియోజకవర్గంలో తిరుగులేదు. దీంతో ఎదురు చెప్పేవారు లేకపోవడంతో ఫిరోజ్ తనదైన రాజకీయం చేస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇదే అంది వచ్చిన అవకాశంగా భావిస్తూ ఇప్పటి నుంచే గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారు మంత్రిగారి పుత్రరత్నం. రాజకీయంగా తండ్రి లక్షణాలు పుణికిపుచ్చుకున్న ఫిరోజ్ ఆయన దారిలోనే దూసుకెళ్తున్నారు. అయితే లౌక్యంగా వ్యవహరిస్తోన్న యువనేత ఎక్కడా వివాదాల జోలికి మాత్రం వెళ్లడం లేదట. అందరినీ ఒప్పించి మెప్పించే నిర్ణయాలు తీసుకుంటున్నారట. అయితే ఈ
మధ్య ఒకట్రెండు వివాదాస్పద అంశాల్లో ఆయన పేరు వినిపించినా అధికార బలంతో వాటిని సైలెంట్ చేశారనే వార్తలు నియోజకవర్గంలోనే గట్టిగా వినిపించాయి. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో మా యువ నాయకుడు పోటీ చేస్తాడంటూ ఇప్పటికే అనుచర వర్గం గట్టిగానే ప్రచారం చేస్తోంది. హైకమాండ్ దగ్గర కూడా ఫరూక్ పర్మిషన్ తీసుకున్నారనే ప్రచారంతో ఎవరూ మాట్లాడే పరిస్థితి లేదంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న నంద్యాల అంటేనే ఊహించని రాజకీయ వ్యూహాలకు పుట్టినిల్లు కావటంతో ఇక్కడ ఎప్పుడు ఏమైనా జరగొచ్చని పొలిటికల్ పండిట్స్ అంచనా వేస్తున్నారు. మైనారిటీ కోటాలో ఫరూక్ మంత్రి అయ్యారు. ఇప్పుడు ఆయన కుమారుడు వచ్చే ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. మరి నంద్యాల ఎమ్మెల్యేగా పనిచేసి గతంలో సీటు త్యాగం చేసిన భూమా బ్రహ్మానందరెడ్డి పరిస్థితి ఏంటనేది ఇప్పుడు అంతు చిక్కడం లేదు. 5 ఏళ్లు ఇన్ఛార్జిగా పనిచేస్తే చివర్లో టికెట్ దక్కలేదని మనస్తాపం చెందిన బ్రహ్మానందరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని బుజ్జగించిన అధిష్టానం ఇప్పుడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదట. అసలే ఆవేదనలో ఉన్న మాజీ ఎమ్మెల్యేకి ఇప్పుడు ఫిరోజ్ దూకుడుతో ఏం చేయాలో అర్థం కావడం లేదట. పార్టీ లైన్లోనే ఉంటూ తన అసంతృప్తిని పార్టీ పెద్దల దగ్గర వెళ్లగక్కుతున్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో ముందు ముందు నంద్యాలలో అధికార పార్టీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో మరి.